ఇప్పుడు ప్రాజెక్టులో తప్పు అన్ని చోట్ల ప్రాజెక్టులు ఫెయిల్యూర్ ఉన్నాయి, ఇరిగేషన్ అంతా పడుకుంది సార్. ఎవరైతే తప్పులు చేస్తారో అధికారులే ఇంకా కొనసాగుతున్నారన్న చర్చ బయట డిపార్ట్మెంట్లోనే ఉంది. మరుస్తున్నాం, మరుసు ఏముంది తేవాలి? వాళ్ళు చెడగొట్టారు, వీళ్ళే కదా ఎప్పటి నుంచో ఉండేది. యథా రాజా తదా ప్రజ. అంటే దీంట్లో ప్రధాన దోషి అవుతాడు సార్. ప్రధాన దోషి ఇంటికి పంపించారు, ప్రధాన దోషిని పంపించేశారు. ఆయన పోతే పోయాడు. దోషం ఏం చేస్తారు చేస్తారు అంటే వాళ్ళు అందుకనే కొంతమందిని మార్చాం. ఇంకెంతమందిని మార్చాలి, ఎవరెవరిని మార్చాలి, మారిస్తే ఎవరెవరు ఉన్నారు? అంటే ఈ రివర్స్ టెండర్ పిలిచిందంతా అది ఇచ్చిన దాసు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదా, ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా. దాసు పోయాడు, ఇంకో దాసుడు పోయాడు, మిగిలింది మనమే కదా. ఇక్కడ దాసు ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడో రిటర్న్ అయిపోయాడు, తెలంగాణకు పోయాడు. తెలంగాణ పోయాడు, అక్కడ అడ్వైజర్గా ఉన్నాడు ఇప్పుడు. సరే, ఈ హైట్ మీద కూడా కొద్దిగా రివర్స్ టెండరింగ్ పిలిచింది. యా, ఆ సమయంలో పిలిచింది అతను. అప్పటి వరకు ఉన్నది ఇతను, ఇప్పుడు మొన్న ఉన్న అతను. ఇతను తీసేసి శశిభూషణ్ మళ్ళా తీసుకొచ్చారు. సార్, ప్రాజెక్ట్ హైట్కి సంబంధించి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది కదా సార్, దాది అది రాజీ లేదు. అది 45.67 రావాల్సిందే, 45.72 రావాలి. 41.57 పెడుతున్నారు వీళ్ళు. అది యాక్సెప్టబుల్ కాదు. కంటూర్ ప్రస్తుతానికి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముందు కట్టేసి తర్వాత పెంచాలి. ఆల్రెడీ కట్టేశారు కదా, మీ టైంలోనే కట్టేశారు. అది ప్రాజెక్ట్ స్పిల్వే అయిపోయినాయి. ఇప్పుడు ఓన్లీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి, అంతవరకే. అది అయిపోతే నీళ్లు పెడతాం, నీళ్లు పెడితే ఆటోమేటిక్ ఇవ్వాలి. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ తోటి పాటు R&R కూడా పెరిగిపోతుంది కదా సార్, ఇన్ఫ్లేషన్ తోటి. పెరుగుతాయి కదా. అది ఎంత పెరుగుతుంది ఎస్టిమేషన్ సార్? ఇదే 30%, 20% ఇన్ఫ్లేషనే కదా, అన్నిటికీ ఉంటాయి కదా. మనం అనుకున్న ప్రకారం వస్తాయి. పీడిఎఫ్ అన్నీ వస్తాయి. R&R ప్యాకేజ్ ప్లస్ ల్యాండ్ ఎక్విజిషన్. లాస్ట్ 5 ఇయర్స్గా నిర్వాసితులు బాగా ఇబ్బంది పడుతుంది సార్. ఎగువగా పడడం వల్ల వరద ఉండిపోతుంది, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాబోయేదేమో ఫ్లడ్ సీజన్, ముందు దాని మీద కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం. కొంతైనా రిలీఫ్. వాళ్ళు కూడా వాళ్ళ సమస్య చూస్తే చాలా బాధేస్తుంది. ఎందుకంటే నీళ్లుంటాయి, ఆ ఊర్లో ఉన్నారు, అక్కడే ఉండి దోమలు ఇవన్నీ అన్ని సమస్యలు. కానీ రీహాబిలిటేషన్ ఇవ్వరు, వాళ్ళు వెళ్ళిపోవాలంటే. ఇంకా కాపలా కాసుకొని అక్కడే కూర్చున్నారు బాబు, ఏమి చేత కాకుండా, ఏం చేయలేక. మీరు 104 సార్లు రివ్యూ చేశారు, 31 సార్లు వెళ్ళారు, మొన్న వెళ్ళారు. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి సార్? ఇంకా ఏడవంది ఒకటే, రియల్గా చెప్తున్నా. దట్ ఈస్ మై ఫీలింగ్. ఐఎమ్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. మీతో పాటు నేను కూడా వచ్చాను ఆ టైంలో. మీరు మీడియా వాళ్ళు వచ్చారు, రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం. రాష్ట్రంలో చాలామంది చూశారు. చాలా ఆవేదన, బాధ, ఆషామాషే కాదు, తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది. ఏదైనా సరే ఒక వ్యక్తి